బేబీస్‌కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఈ ఒక్క విషయం మిస్ అయితే వాళ్ళ బరువు తగ్గిపోతుంది. మా బేబీ బానే పాలు తాగుతుంది. పాలు గూడా బాగానే వస్తున్నాయి. అయినా బరువు పెరగట్లేదు అని చాలామంది మదర్స్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. తల్లి పాలలో 2 రకాలుంటాయి. ఒకటి ఫోర్ మిల్క్, రెండోది హైండ్ మిల్క్. ఫోర్ మిల్క్ అనేది బేబీ పాలు తాగడం స్టార్ట్ చేసిన తర్వాత మొదటి 5-7 నిమిషాల్లో వస్తుంది. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల దాహాన్ని తీరుస్తుంది. బేబీ పాలు తాగడం స్టార్ట్ చేసిన తర్వాత 5-7 నిమిషాల తర్వాత వచ్చే పాలని హైండ్ మిల్క్ అంటారు. ఇది చిక్కగా ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలు బరువు పెరుగుతారు. వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ కూడా అవుతుంది. బేబీ ఒక సైడ్ పాలు తీసుకోవడం స్టార్ట్ చేయగానే కొద్ది నిమిషాల్లోనే పాలు తాగి అలిసిపోతాడు, పడుకుంటాడు. వాళ్ళకి ఫోర్ మిల్క్ మాత్రమే వస్తుంది. హైండ్ మిల్క్ అనేది అలాగే ఉండిపోతుంది. బేబీ ఓన్లీ ఫోర్ మిల్క్ తాగడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళకి గ్యాస్ అవుతుంది, వాళ్ళకు గ్రీన్ కలర్ మోషన్స్ వస్తాయి, నురుగులాగా వస్తుంది, వాళ్ళు బరువు సరిగా పెరగరు, అలాగే డైపర్ ర్యాషెస్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బేబీ 5 నిమిషాల లోపల పడుకోగానే పాలు ఇవ్వడం ఆపేయకూడదు. ఒక సైడ్ కంప్లీట్గా ఎంప్టీ చేశాకే ఇంకో సైడ్కి షిఫ్ట్ చేయాలి. దానికి కనీసం 15-20 నిమిషాలు పడుతుంది. అంటే ఒక సైడ్ బ్రెస్ట్ ఫీడింగ్ 15-20 నిమిషాలు ఇవ్వాలి, ఇంకొక సైడ్కి 15-20 నిమిషాలు ఇవ్వాలి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మొత్తం టైం 30-40 నిమిషాల వరకు ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ కొత్త మదర్స్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి.